రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది సోయాబీన్ పంట. సోయా సాగుకు ఇదే సరైన సమయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే సోయాబీన్లు కలుపు, అదేవిధంగా లద్దె పురుగు, తెల్లదోమనైతే విపరీతంగా వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానికి సరిపడా కూడా నివారణ పద్ధతులను వాళ్ళు తెలుపుతున్నారు. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకా చేసుకోండి ఇప్పుడు మరి. ఇక కలుపు నివారణకు 30 రోజుల్లోపే అంతర కృషి చేసుకోవాలని, విత్తుకున్న 48 గంటల్లో పెండి మితాలను 3.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా ప్రధాన సమస్యగా ఉన్న లద్దె పురుగు నివారణకు ముందస్తుగా ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలని, ఉధృతిని బట్టి స్పైనోటారోమ్ 0.9 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్తున్నారు. వీటితో పాటు క్లోరోపైరిపాస్ను 2.5 మిల్లీలీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక తెల్లదోమ నివారణకు ముందస్తుగా ఎకరానికి పసుపు జిగురు అట్టలు 10 చొప్పున అమర్చుకోవాలని, ఉధృతిని బట్టి డయోఫెన్థ్రియాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.